హాయ్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఐపీఎల్లో శుక్రవారం 3వ మ్యాచ్లో కోల్కతా అద్భుత విజయం సాధించింది. తొలుత గుజరాత్ 8 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. దీనిని కోల్కతా సులభంగా ఛేదించింది. ఓపెనర్లు లిన్ గంభీర్లిద్దరే 184 పరుగులు చేసి కోల్కతాను గెలిపించారు. గెలిచేందుకు 15 ఓవర్లు కూడా ఆడలేదు. ఇరు జట్లు గత ఏడాది 2 సార్లు తలపడ్డాయి. ఆ 2 సార్లు గుజరాత్ గెలిచింది. ఈసారి కోల్కతా ఆ 2 ఓటమిలకు పగ తీర్చుకుంది. ఏకంగా ఒక్క వికెట్ పోకుండా గుజరాత్ కు చుక్కలు చూపించింది. కోల్కతా బ్యాటింగ్ వివరాలకొస్తే గుజరాత్ పై కోల్కతా 14.5 ఓవర్లలో 184 పరుగులు చేసి 10 వికెట్ల తేడాతో గెలిచింది. గంభీర్ 48 బంతుల్లో 12 ఫోర్లతో 76 పరుగులు చేశాడు. లిన్ 41 బంతుల్లో 6 ఫోర్లు 8 సిక్స్లతో 93 పరుగులు చేశాడు. కేవలం 14.5 ఓవర్లలో ఇద్దరే ప్లేయర్లు ఒక్క వికెట్ కోల్పోకుండా కోల్కతాను గెలిపించారు. గుజరాత్ తమ ముందుంచిన లక్ష్యాన్ని కోల్కతా అలవోకగా ఛేదించింది. కోల్కతాకు ఏ వికెట్ కైనా అత్యుత్తమ భాగస్వామ్యం ఇదే. 12 ఓవర్లకు 147 పరుగులు చేశారు. ఇరు ఆటగాళ్లు కూడా రెచ్చిపోయి ఆడారు. బౌండరీలతో చెలరేగిపోయారు. లిన్ గంభీర్లు 10 ఓవర్లలోనే 116 పరుగులు చేశారు. అప్పటికి గంభీర్ 33 బంతుల్లో 50 పరుగులు, లిన్ 27 బంతుల్లో 60 పరుగులు చేశాడు. క్రిస్ లిన్, గంభీర్ ఓపెనర్లుగా వచ్చారు. ఇక గుజరాత్ బ్యాటింగ్ విషయానికి వస్తే కోల్కతా టార్గెట్ 184. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. జాన్సన్ రాయ్ 14 పరుగులు, మెకల్లం 35 పరుగులు, రైనా నాటౌట్ గా 68 పరుగులు, పించ్ 15 పరుగులు, కార్తిక్ 47 పరుగులు. 19.5 ఓవర్లలో కార్తిక్ అవుట్ అయ్యాడు. 25 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్స్లతో 47 పరుగులు చేశాడు. 10వ ఓవర్ 2వ బంతికి పించ్ అవుట్ అయ్యాడు. 8 బంతుల్లో 2 సిక్స్లతో 15 పరుగులు చేశాడు. గుజరాత్ 92 పరుగుల వద్ద 3వ వికెట్ కోల్పోయింది. టీమ్ స్కోర్ 72 వద్ద 2వ వికెట్ కోల్పోయింది. 9వ ఓవర్ మొదటి బంతికి మెకల్లం అవుట్ అయ్యాడు. 24 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స్లతో 35 పరుగులు చేశాడు. ఆ తర్వాత రైనా క్రీజ్ లోకి వచ్చాడు. 6వ ఓవర్ 5వ బంతిని రైనా కొట్టగా క్యాచ్ మిస్ అయింది. రైనాకు లైఫ్ వచ్చింది. ఇది టఫ్ క్యాచ్. టీమ్ స్కోర్ 22 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 4వ ఓవర్ మొదటి బంతికి జాన్సన్ రాయ్ అవుట్ అయ్యాడు. అతను 12 బంతుల్లో 3 ఫోర్లతో 14 పరుగులు చేశాడు. జాన్సన్ రాయ్, బ్రెండన్ మెకర్లం ఓపెనర్లుగా దిగారు. మొత్తానికి ఈసారి కోల్కతా గుజరాత్ పై పగ తీర్చుకుంది. ఏకంగా ఒక్క వికెట్ కోల్పోకుండా గుజరాత్ పై కోల్కతా ఘన విజయం సాధించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.